కూడా వింటారు దానికన్నా చెడ్డ అది కూడా వింటారు రైట్ గారు బ్రో అని అడుగుతారు. అంటే మనది చూసేటోళ్ళు అంతా ఎవరు ఉండరు అనుకో, పొరపాటున ఎవరన్నా అవసరం ఛార్జింగ్ అంటే అరే ఓన్లీ ఈ వీడియోలకి 2,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిర్రా. నువ్వు అంత చీప్ తీసేస్తాను. మీ టూర్కి పోయినప్పుడు కొన్నావు ఇది ఓన్లీ రోడ్ ఏముంటది ఇదే ఉంటుంది. ఇప్పుడు మన మాటలలో జోకులు రాలేదు అనుకో, మాటలు తీసేసి 2x పెట్టుడే స్పీడ్ కొడుతుంది, స్పీడ్కి వెళ్ళిపోతుంది. అదే ఏమన్నా జోక్స్ ఉన్నాయి అనుకో, అట్లా మామూలు మాట్లాడితే ఏమన్నా వచ్చింది అనుకో సంభాషణ, ఇదే ఉంచడం అంతే. చాలా మంది ఇంట్రెస్ట్ చూపెట్టాను ఉన్నారు. లైట్లు వస్తలేదు ఇప్పుడు వచ్చిందంట వస్తలే వస్తుంది. క్లాత్ లేదు ఇంట్లో. దీంట్లోనే 1400 కిలోమీటర్లు. 1400 పోనీకి నేనా? అదే పోనీకే మరి 3200 కిలోమీటర్లు అయింది. సర్వీస్కి వచ్చేసిన పోయి రావడం సర్వీస్కి వచ్చిన కాదు. లేదు ఇంక ఇయ్యలే, సర్వీస్కే ఇయ్యలే. డ్యూటీకి పోతాడు నిన్ననే ఇటు రాకుండా అట్టే ఉన్నాడు. నట్టున్నాడు డ్యూటీకి పోతాను. ఒక్కడేనా? ఎవరున్నారు అక్కడ? వాళ్ళ పిన్ని ఉంటుంది గోల్నగల్. మరి వీళ్ళ అన్నోళ్ళకి ఏం చెప్పిండు వాడికి? చూడరా ట్రాఫిక్ ఉండదని పొద్దున. ట్రాఫిక్ ఎప్పుడు 24 గంటలు ఉంటుంది. నైట్ 1, 2 o'clock వచ్చినా ఉంటుంది. మధ్యలో పోతాను పెట్రోల్ పంపులు ఉన్నాయరా? వస్తుంటాయి. ఇంకా 1 hour పడుతుంది అది పొద్దు పైనకి. 6:30 వరకు వస్తున్నా అనుకుంటా సూర్యుడు. చలి పెడుతున్నారా నీకు? ఏ కాదు, పడుకుందాం షట్టర్ పైన పైన ముఖం చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు నిద్ర వస్తుంది, కాస్త పైనకి వస్తుంది. నువ్వు ఎత్తే అయిపో, నేనే అనుకున్నా. మరి నేను 11:30కు 12కి పండి బొర్లంగా 1:30కు పడుకున్నా. నేను దాని మీద స్క్రీన్ మీద స్పీడ్ కూడా పడింటే బాగుంటుండే. సూపర్ ఉంటుండే. సపరేట్ యాప్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ పోయింది.
ఒకప్పుడు శోధించాలని ఉండే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడంతా నిద్రించాను. నిద్ర వస్తలేదు, ఫస్ట్ నిద్ర వస్తే బాగానే ఉంది. సాధించాలని ఉంది ఇప్పుడు. ఏమన్నా దారి పెట్టినా కూడా దాంట్లో ఉంది ఫ్లాగ్ అంతా. విండి షెల్టర్ కిట్నా చిన్నది కావనా 2.8 అన్న లేకపోతే ఏదైనా అట్లా ఉంటుంది. ఏసీ పెట్టాలి నాకు ఇది కావాలి. ఇది మధ్యలో సార్ తీసిరారా కారణం అదే. నేనే తీసినా మొన్న. ఆవిడ తీస్తుండే 2-3 రోజుల వరకు. మా పార్కింగ్ లో ఉన్నట్టు ఎలకలేని లేవుగా. ఓపెన్ పార్ట్ అట్లా గదే అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం. మరి అట్నే వస్తే వాటికి ఇల్లు అయిపోతుంది అది. నేనే తీసుకెళ్ళినా నిన్న మస్కటి తీసుకెళ్ళి. అవి ఇట్లా కిల్ అయితే పర్వాలేదు. అదేదో పౌడర్ చెప్పినావు కావాలి. ఆ? ఏదో పౌడర్ ఏదో చెప్పినా చూడదు వెలుకల్ది. అదే కర్పూరం. పచ్చ కర్పూరం ఎట్లా వేయాలా? తీసుకొని ముందర వేయాలి, స్మెల్కి రావంట. పక్కన కూడా కారు ఉంది, వాడు తీస్తే ఆ ప్లేస్ లో పెట్టచ్చు. ఒకటి గుడిసెలో ఉంది చూడు, వానికి 2 ఎలుకలు వేయాలరా. నువ్వు గుడి చేసుకోరా, టెంట్ ఆర్డర్ పెట్టి. నువ్వు టెంట్ ఆర్డర్ పెట్టి వేసుకో గుడిసె. వాడు 100 రూపాయలు మాట్లాడుతాడు, వాడి కూడా కాదు అది. నేను మాట్లాడు కాదు, గుడిసె మంది కాదా? వాడిది గుడిసె వందే, ల్యాండ్ వాడిది కాదు. వాడు ఇప్పుడు ఇంటి ఓనర్ వాడు. నేను కూడా ఇట్లా పెట్టుకుంటాను అన్న. ఆ గుడిసెలో పెడతావా? అలాంటి గుడిసె ఇంకొకటి పక్కన పెడతా అంటే మనం ఇద్దరం పెడితే మన ఇద్దరిని తీపిస్తాడు, నువ్వు పెట్టకు, నార్మల్ గా పక్కన పెట్టు వాడు గుడ్డలతో చేస్తాడు. సరే, ఓ రోజు నువ్వు ఓ రోజు గుడిసెలు అన్నపోయినావు. అందుకు ఎలుకలేసి సరిపోయి ఉండకుండా పోతున్నాడు నుంచి. ఎట్లా అంటే మనం పెంపుడు ఎలుకలు పెంచుకోవాలి. అవిట్లోనే పట్టాలి. ఫోన్ పెడతానంటే పడతాయి, తీసుకొని బాగా కింద ఇచ్చినావు అంటే అయిపోయా. మళ్ళీ పెట్టాడు రాడిక. రోజు తీస్తాడు, ఎన్ని రోజులకు రోజు తీస్తాడు కూడా తీయడు, వారం నెలకు ఒకసారి చేస్తాడు. అట్లయితేనంటే ఏం కాదు, ఏజ్. లోపల పోతే బయటికి రావాయి, వస్తాయి బయటికి. స్టార్ట్ చేస్తే వస్తాయి. అలవాటు పడ్డాయి అనుకోరా, పోతా ఉంటాయి అన్నట్టు. ఇక రోజు పోతా ఉంటే దానికి ఏం కోపం వచ్చినప్పుడు వైరం కొరికేస్తారు, వైర్లు కొరికేస్తా ఉంటాయి. ఇప్పుడు ఈ కరక ముందు కరకరా 18,000 అయింది. వేలు కరిగితే సెన్సర్లు ఏం పని చేయకుండా అయితే. వాటి పండ్లు పెరుగుతూ ఉంటాయంట, అవి తగ్గించుకోవడానికి ఏదో ఒకటి కట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం దొరకాయి కాబట్టి వైర్లు కట్ చేస్తాయి. తీసుకొచ్చేసి అయిపోద్ది అట్లా కొరికే దానికి తెలుసుగా. కాదు, దానికి తగ్గట్టు అది ఉంటుంది, మనకు తగ్గట్టు ఉండదు అది. అది కొరికాలంటే మనుషులకు దానివల్ల ఏదో ఒక పని పడాలి. ఎందుకురా మనకి అదే ఫాస్ట్ ట్యాగ్ డబ్బులు ఎవరంటే ఫార్చునర్ కావాలండి. ఎందుకు ఇట్లా చూస్తలేరా? కాదు, ఇప్పుడు ఫార్చునర్ పెడతాను, ఫార్చునర్ పెట్టడానికి ఏం తెలుస్తుందిరా? బయటికి వెళ్ళి ఫార్చునర్ చూపిస్తాను, సాటిస్ఫై అవుతాడు. అంతే అంటారు. అదే ఇట్లా పోతారు, పోయేటప్పుడు చూస్తారు కదా వాళ్ళే. వేపిద్దాం పేరు, మన రాద్దాం ఫార్చునర్ అని. దీని టోల్ ఎత్తారేమో మళ్ళీ. 11:30 వరకు వేసి 11:30 వరకు వేసి ఎత్తారేమో అంటే వేయచ్చు ఛాన్స్. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదంతా ఒకటే మున్సిపాలిటీ అయినాక వాడు ఎట్లా ఎత్తాడు? అట్లా కాదు, నువ్వు స్టార్టింగ్ నుండి 11:30 దించుతాడు టోల్ వేసి. టోల్ గట్టి 2 అనొస్తా చూడు, నువ్వు పోనీగా. బెంగళూరు సైడ్ లేవారా అవి అన్నీ? సిటీ లోపలనే ఉన్నాయి డైరెక్ట్. అట్లా వాళ్ళంటే ఫ్రీ, ఇంట్లో వాళ్ళంటే టోల్ పైసలు.
ఎంత హోలా గాడేంద్రా వాడు అందరు పెంచుతారు. కాదు స్ట్రాంగ్ బీర్ మీద 200 అయిందంట కదా ఇప్పుడు. ఇంత 160 120 ఉండే 200 అయిందంట. 180 అయింది అది. లేదు 182 15% చూడు 160 నుంచి 15%. ఇదేమో 172 అదేమో 182. ₹2 చిల్లర పట్టుకోపోతే తారాడు. ఇప్పుడు ఉంది వైన్ షాప్ అని గుద్దగా ₹8 ఇవ్వాలి. ₹8 ఆడు 200 పట్టుకోపోతే ఆడు ఎంత ఇవ్వాలి? వాడు కూడా ఒక ప్లాన్ చేసి పెట్టుకుంటాడు. పల్లీల ప్యాకెట్ ఏదో ప్యాకెట్ గ్లాస్ ప్యాకెట్ పెడతారు తీసుకోవాలి. దీనికి ₹3 దానికి ₹5. వాడు సరే ఉన్నాడు. వాడు బీర్ మీద 10 పెంచితే వీడు 15% పెంచాడు. చంద్రబాబు ప్లాన్ అయ్యేదా మొక్కది ఇవ్వని ప్లాన్ అయితే ఉంది కానీ పెంచడం ఒక్కసారి గిట్ట వేస్తే కష్టం. కానీ ఒక్కసారి 100-200 వేస్తే ఆటోలు పని చేస్తారు. కానీ 10 తాగర్రా ₹1000 పెంచు 50% అవుతారు, తగ్గిపోతారు. ఒక బీర్ 1500 పెట్టు దిగిపోతాడు. జస్ట్ క్వాంటిటీ తగ్గిపోతుంది. 10 బీర్లు తాగేటోడు 5 బీర్లకు వస్తాడు అంతే తప్ప తాగడం మాత్రం పని చేసి సారా పోతారు. లాక్డౌన్ టైం తాగలే చెప్పిండ్రా మరి తీసుకోపోయినా ఇప్పు సారా తీసుకోపోయినా బెల్లం సార్ ఇప్పు సార్ హెల్త్ మంచిదాడు. డిప్పర్ నాకు కూడా నేనేం చేస్తాను సామే. నాకు లైట్లు వస్తలేవు అంటే దానికి తొందర పోవాలని ఉంది. చౌటుప్పుల వరకు సేమ్ ఆరా ఏడుంది దాంట్లో కొట్టిద్దా భారత్ అయినా ఎక్స్ప్లెయిన్ ఏదైనా ఏమో సచ్చింద్ర కవర్లే అనుకుంటా. ఇన్నోవా వచ్చింది. మనం సపరేట్గా ఆడినో BMW తీసుకుంటే అయిపోగారా. ఖాళీ కొట్టిద్దే ఇంకా దీనంతా వెడల్ పైన కూడా రష్ తక్కువ దీని మీద ముచ్చడు అంత ఆక్రమించిండు. మధ్యలో ఏం చేసుకుంటారు? ఫ్యూచర్లో ఏది వస్తుంది వీడు ఎంత ప్లేస్ పెట్టిండే కదా మధ్యలో దుకాణాలు పెట్టడానికి కావచ్చు. లేదు తెలియని ఇవ్వడం మాటింటే నిజమే మరి అంత పెద్దగా ఏం చేసుకుంటారా? ఆ శెట్టి గారి ఎంగేజ్మెంట్ అయిందో ఏమైందో ఏం క్లారిటీ ఇస్తలేడు. ఫోటో అయితే దిగి పెట్టుకున్నాడు స్టేటస్. బై మిస్టేక్ లో పంపించుకున్నాడు స్టేటస్ పెట్టిండు. ఆడుగా అన్నాడు మా తమ్ముడు రాసిండు సార్ చేతి ఎగ్జామ్ ఉంది. ఎవరు రాసిండో తమ్ముడు అట. ఆడ కాదు ఇంకోడు మహేష్ అనేది మా రూమ్ పక్కన కూడా ఉంటాడు చూడరా. వాడు వాళ్ళ లవర్ తో బర్త్డే ఫోటోలు దిగేసిండు. ఆ లవర్ కి సెండ్ చేయబోయి స్టేటస్ పెట్టిండు. వాళ్ళ అక్క వాళ్ళ బావ అందరు చూసారు. 12 మంది చూసిన తర్వాత నేను ఓపెన్ చేసిన అంటే నేను పక్కనే ఉన్నా. అయితే పొద్దుగా చేసేవాడు నాకు ఇది చెప్పడం చేశారు. ఏం చెప్పాలి రేపు మనం లేట్గా బయలుదేరినారా. ట్రాఫిక్ ఫుల్ ఉందని చెప్పు. వస్తున్నామని చెప్పు. 7 గంటల బయలుదేరే గంట ఒలిగొండ చౌటుప్పల్ ఒలిగొండ ముత్కూరు.
అన్నయ్యకి సెండ్ చేసిన అనుకుని తప్పకుండా స్టేటస్ పెట్టేసిండు. నేను కూడా చూసిన తర్వాత నాన్న ఏం అడిగినంటే నేను నా స్టేటస్ పెట్టేసినాం మరి ఒకటి పెట్టాలి కానీ మీరు ముద్దు పెట్టి గిద్దు పెట్టి ముద్దు పెట్టినా కూడా పెట్టిండా అన్ని షేర్ చేసి షేర్ చేయాలో అన్ని పెట్టేసిండు. ఆడు నువ్వు చేస్తే నేను ఎందుకు స్టేటస్ పెడతాను అంటున్నాడు. చూస్తే వాళ్ళక్క బావాకి అన్ని చూసిండ్రు. 13 మంది చూసిండు. ట్రైన్ పాఠాలను చూసాడు చూసిండ్రు. అయిపోయింది. ఇంకేముంది ఆయన కూడా ప్లస్ పాయింటే కదా చెప్పకుండా తెలిసిపోయింది. వచ్చు అడ చేసుకుంది కానీ వాళ్ళ చెల్లె కాల్ చేసి ఒక్కనే ఉన్నవేనా అన్న అన్ని ఫోటోలు ఒక్కనే ఉంటా నాకు ఒక్కరిగా కొలికి మా ఆఫీస్ ఇద్దరే ఉంటాం అని చెప్పాడు. కాదు నేను జస్ట్ చూడకుండా ఉండుంటే ఒక అర్ధ గంట తర్వాత వారి మనకు తెల్లలేదు. ఇప్పటికే అయిపోయిందిలే పులిహోర రాజా అని అర్థమైపోతుంది. ఊర్లోకి పక్క పెట్టి ఇంట్లోకి అయితే అర్థమైంది కదా ఈ కొడుకు తొందర పెళ్లి చేద్దాం అనుకుంటారా అనుకోరా. నీకు మజా వచ్చాను చెప్పు. ఇంకా అయ్యా ఓన్లీ ముద్దుల వరకే ఆపిండు. అమ్మాయిది బర్త్డే రూమ్ పిలిపించిండు. నేను కూడా ఉన్నా కానీ నేను అవాయిడ్ చేసి పెట్టిండు. అవాయిడ్ నా ఫోటో అరే దానికి పంపించాడు నా ఫోటో ఇది పంపిస్తాడు. నిన్ను కూడా యాడ్ చేస్తే మంచిగా ఉండు. కూడా బుగ్గా ఎట్లీస్ట్ ఒక దాంట్లో ఉంటున్నా ఏదో పోలిక అంటే చెప్తుండే నమ్ముతుండ్రు. ఆమెకి ఏం చేసిండు ఆమె నాకు వాట్సాప్ పెట్టేసి ఏం చెప్పింది. మనోడు ఏం చేసిండు వాట్సాప్ పెట్టబోయి మాటల్లో స్టేటస్ క్లిక్ చేసి చింగర నొక్కేసిండు. అట్నే వేసిండు అంట. వాడు కూడా అదే చేసిండు నా ఫీలింగ్. ఇప్పుడు మనం కంగ్రాచులేషన్స్ పెట్టడానికన్నా లేదు ఖాళీగా ఉండడానికే లేదు. అందరు మైండ్ లలో క్రియేట్ చేసి పెట్టినాడు. సరిపోతారు ఇద్దరు ఏ కార్ తీసుకున్నా సరిపోతుంది. ఉండాలి నాన్న తీసుకోమన్నా ఒకరు దొబ్బుతా ఉంటావు నడుపుతా ఉంటావు. ఫ్రీగా ఉండేది తీసుకోవాలి. బుల్లెట్ బండి కూడా సెట్ కదా. బుల్లెట్ బండి సెట్ అంటే సీట్ సరిపోతుందా కదే అంటాను సెట్ కాదంటాను నేను. గుంజుతుందిరా ఇద్దరు కూర్చుంటే జరిపోదు ఎక్స్టెండ్ చేయాలి. స్కూటీ కూడా సరిపోతుంది పక్కన ఎక్స్టెన్షన్ ఉంటుంది చూడు. అదే లావు తగ్గురా అంటాడు. ఇద్దరు మంచి పేరు జబర్దస్త్ ఉన్నారు. ఎంత పడితే వారి ఇద్దరు ఒకరినొకరు లేపుకోలేరు. ఇప్పుడు ఆ ఢిల్లీ పిల్లలు చూస్తే ఫుల్ ఖుషి అవుతుందేమో. ఇంకా తెలిపి ఉంటుంది దాని ఫేస్. ఫేస్ ఏం చూడలే కానీ చెప్తాను వీడు ఎంబడి పడ్డాడుగా దానికోసం కారుతారా అది అవసరానికి ఉంది. వీడు అవకాశం తీసుకుంటున్నాడు అంటే అర్చిదాన్ని ఎప్పుడో లవ్ చేసిందా ఛాన్స్ ఇవ్వలే అన్నట్టు ఈడే అనుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఎక్కడ దొరికినోడికి దొరుకుతున్నది అన్నట్టు సామెతలు గుర్తుకొస్తారు కదా. చాలా ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ఆమెకు అన్ని ఈడే వేసి ఇచ్చిండు. మంచిగా అది దూరం ఉన్నారు కదా ఫోన్ అయితే మాట్లాడింది. ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలుద్దాం అన్నప్పుడు ఆయన ఇచ్చింది. అర్థమైంది ఈ ఇంటెన్షన్ అర్థమైపోయింది దానికి ముందే. కాకపోతే ఏంది వర్క్ కావాలి కదా నచ్చినట్టు చూద్దాం అనుకున్నది. ఈయనకి మరీ ఆఫీస్ క్లయింట్ బేస్ తీసుకొస్తారని అనుకోలేనట్టు. అది ఏదో ఉన్న రోజులు వర్క్ విషయంలో వాడుకుందాము. అయినా వీడు ఇంకా కొంచెం ముందరికి పోయి వీడియో కాల్స్ అవి అంటేనే ఇంకా పోతుండే. మాట్లాడుకుంటారు కదా స్కైప్ కాల్ అవన్నీ గ్రూప్ మీటింగ్ అవన్నీ ఉంటాయి కదా. అప్పుడే తగిలించిట్టే అయిపోతుండే. నీకు నాకు సెట్ అవుతుందని అన్నట. అవుతుందన్నాడా కాదన్నా ఆమె అడిగిందంట నీకు నాకు సెట్ అవుతుందా నీ పర్సనాలిటీకి నా పర్సనాలిటీ. ఆమెమో 30 కేజీలు అప్పైనట్టు అవుతుంది. ఏముంది అప్పైనా కాదు పక్కన ఇద్దరు నిల్చోని కన్నా
అందుకే సరే అప్పుడు ఉన్నప్పుడే బక్కగారా అంటే అయితమ్మా అన్నాడు. అయిపోయి 2 వారాలు లేడు కాదు 70 kgs అట్లా వచ్చినా కూడా ఆమె కాకపోయినా వేరే ఎవరైనా కానీ ఈయనకి ఇప్పుడు జోడి మంచిగా కావాలంటే మనం ఉండాలి కదా ఫస్ట్. కాదు ఇప్పుడు ఆమె కోసం అంత తహతహలాడిండు వాడు తగ్గింటే సింపుల్ గా నాకు లవర్ ఉన్నాడని చెప్పి హ్యాండ్ ఇచ్చింది. అన్నానేసిందంట ఇంకేంది ఈడనే ఏమనలేదు. ఆమె జూనియర్ సేమ్ ప్రాజెక్ట్ లో పడ్డది. టీఎల్ గాడు వీడు ఫేక్ అని తెలుసు. ఇక ఆడు కూడా లైట్ తీసుకున్నాడు. ఆడు అసలు ఆ టీఎల్ అంటే నాకు నవ్వుద్ది కాదు. వాడు ఫేక్ అందుకే వీడు పెద్ద జాదుగాడు. ఒకసారి 2 సార్లు కలిసినాం కదా. నేనే ఆడ 10 సార్లు కలిసిన. నేను 2 సార్లు అనుకుంటా. తాగుడికి వెళ్తారు. అసలు ఆడ అసలు ఐటెంలో లేక ఉన్నారా ఏ యాంగిల్ లెక్క. ఇంటర్నేషనల్ తాగుపోతుంటే ఇంటర్నేషనల్ ఈడాగడు ఆడన కొంచెం కంట్రోల్ అవుతాడు. ఈడ ఆగడు చెట్టు గాడి తాగినాక ఒక 2 పెగ్గులు వేసిండే కథ ఇక మొత్తం చెప్తాడు. ఈయన గురించి, నారాజ్ గారి గురించి, రామ్ ఖాన్ గురించి. మీరు ముగ్గురు ఒకటే కాలేజీ వెళ్ళని తెలిసి నాకు, కానీ మీరు ఒప్పుకుంటలేరు ఇప్పటికంటాడు. మేము ఒప్పుకునే డాక్యుమెంట్ చూస్తా ఉంటాయి కదా ముగ్గురు ఒకటే చెప్తానా అంటే వాని ఉద్దేశం మీ నోట్లోకి ఒప్పుకోరు మీరు అని నాకు తెలుసు. ఒప్పుకుంటలేరు. నాకు ఇక్కడే పరిచయం అన్నాడు చెప్తారు వీళ్ళు. మీరు పెద్ద ఇక హెచ్ఆర్అనే మళ్ళీ ఆడు ఇంకేముంది మీ జాతకం మొత్తం మా చేతిలో ఉంటది. దానికి ఇంకోటి హెచ్ఆర్ టీమ్ లీడ్ అంటే ఆ కంపెనీలో 5 years కానీ వానికి పవర్ ఉండదు తెలుసుకోవాలంటే ఉంటది. ఆ అమ్మాయి పని చేస్తాడంట ఈయన. ఆమె పేరేదో ఉందిరా సభ్యత సంగనాకుంటున్నట్టు అక్కడే. కాన్సెప్ట్ ఏంటిదంటే టీఎల్ ఏమో ప్లే బాయ్ వీడు అంటాడు ఈయన్ని ఎత్తాయనాక అని కూడా తెలుసుగా. నువ్వు యూజ్ అని చేసుకో, నాకే నేను యూజ్ చేసుకుంటా. నువ్వు అంటుసరికి నేను సైలెంట్ ఉంటాను. యూట్యూబ్ లో గేమ్ ఆట పెడతావా ఉండని నేను చూస్తాడు. ఇప్పుడు కాదురా నేనేమన్నా తెలుసా, ఆ ప్లేన్ ఉంటుందో తెలుసా, ఆడు కూడా ఎంటర్టైన్మెంట్ తీసుకుంటాడు. అంటారా ఎంతమంది లేరు, నేనేం చెప్తానరా. ఇప్పుడు ఒకటి ఈ ఛానల్ ఉందిరా, ఈ ఛానల్ ఇవ్వండి వాళ్ళ ఫ్రెండ్ ఎవడు, వాళ్ళ ఫ్రెండ్లు ఎంతమంది పేర్లు లేవు. నువ్వే ఉండవు ఫేమస్ మొత్తం సెలబ్రిటీవి, నేను చూడగానే గుర్తుపడతారు, నీ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తారు, చచ్చిపోతున్నాడు. ఈ వీడియో చెట్టిగానికి షేర్ చేయాలి. ఆడ దీనికోసం పక్క కాలం అన్న. మీద సెట్టింగ్ జరుగుతుందిరా ఆ సినిమాది. అదే ఆ ప్రభాస్ నాకు లేదురా. కొత్త 2 స్టార్ట్ అయినాయి. ఒకటి సలార్ 2 రాజసాబా సలార్ 2 యాగుట్ట మీద దీని మీద రైటా లెఫ్టా? రైట్ లోనే ఈ గుట్ట మీద అన్న టెంపుల్స్ కడుతుంది. మరి రియల్ టెంపుల్ కట్టిన అయిపోగారా? లేదు థర్మకోల్ తెచ్చి అయినా బాగానే కష్టపడతారు. ఎల్డింగ్ చేసి అంతా చేసి ఆగాలిగా వీళ్ళు ఎక్కినప్పుడు ఆగాలిగా. ఈ టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కి దారి ఎత్తా అయిపోయాయి. మొత్తం కబ్జా. దావత్ గారు ఈ టెంపుల్ కాడ గీడ ఈ రోజు కాదు, ఉగాది తర్వాత నారాయణ గడ వస్తుండే. ఏమో ఇంక ఇన్ఫర్మేషన్ రాలేదు, వస్తుంది. నీకు చెప్పినోడు ఎవడు చెప్పరా? మ్యాచ్ గడ అన్నాడు. వాళ్ళ బ్యాచ్ వస్తారు నీకు అందరినీ పిలుస్తారట. నేను రాను అన్నా. లేకపోతే అర్జున్ కాలేజ్ ఆగమైపోతుంది. అట్లా అనుకుంటే ఎప్పుడో బాగుపడదు అన్న.
ఇప్పుడు ఉన్న కాడికి లేకుండా వెళ్ళిపోతుంది బాగుపడదు. అందుకే ఎన్నే ఉంచుతా. ఆ దొంగల బ్యాచ్ ఇక్కడ షెట్ అయినట్టు ఎవడ ఉన్నాడా? అందరు సెటిల్ అయ్యారు. ఎవడు కదా చెప్పు. ఎవడైనా నువ్వు పేర్లు చెప్పరా అని చెప్తా. మరి తప్పకుండా మరి నువ్వు అనుకుంటాను అందరూ ఇంకా జాబ్ చేసుకుంటాను, పిల్లని కన్నాడు, ఇల్లు కట్టుకుంటాడు, ఇంకేం కావాలి నీకు? జాబ్ చేసి కట్టిండా ఏం చేసి కట్టిండా అన్నది కాదు. నా లైఫ్ సంపాదించింది అయితే ఏంది, ఇల్లు కట్టుకున్నాడు. హైదరాబాద్ ఇల్లు ఉన్నది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లని కన్నాడు, అయిపోయా. వాడి జీతంతో వాడు బతుకుతాడు. అరే వాడే కట్టాలని ఏముందిరా, ఇల్లు ఉందా లేదా? మరి ఇంకేంటి ఇక మరి నువ్వే కట్టి నువ్వే సెటిల్ కావాలంటే అందరు చిప్ప చేతికి వస్తుంది. అట్లా అట్లా కుదరదురా ఏదైనా. ల్యాండ్ అవి కట్టడం ఉంది రా శ్రీకాంత్. ఇప్పుడు మీరు 30 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు అమ్మి ఇల్లు కట్టడం సెటిల్ అంటారు. నువ్వు కట్టు మరి కట్టుకున్నాడు కానీ సంపాదించే కట్టు. నాన్న అమ్మి తీసిండు కట్టిండు, మనిషికి ఫ్లోర్ అది. రేపు ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ దొరుకుతారు. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు పిల్లల జనరేషన్ గురించి ఆలోచించుకుంటారు. 40 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు తీసేసి 30 ఎకరాలు ఉంది కదా, ఏం చేసుకుంటారు మనిషి 10 ఎకరాలు. మళ్ళీ 10 ఎకరాలు తీసేసి వాళ్ళు ఉత్తమ ఇల్లే కట్టలే కదా, చెల్లె పెళ్లి చేసిర్రు, తీసేసింది మెయిన్ రీజన్ అది. అప్పు మళ్ళీ అవన్నీ ఎందుకనే పెళ్లికున్ను కట్నానికి దీనికి 2 కలిపి తీసేసారు. వీళ్ళ దగ్గర జాబే అనుకుంటా తెచ్చారో కానీ 10 ఎకరాలు తీసేసి 5 ఎకరాలు 10 ఎకరాలు తీసేసి ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ ఎప్పుడో కొన్నారు వాళ్ళు. బిడ్డ కట్నం పోసి పెళ్లి చేసిండు, మిగిలిన డబ్బులతో ఇల్లు కట్టిండు. పెళ్లి ముందే తర్వాత పెళ్లి పొలం అమ్మిన తర్వాత పెళ్లి చేసిండ్రా. చెల్లెది ముందే అయింది, చెల్లె ముందే అయినాక 1 ఇయర్ 2 ఇయర్ అయింది. సంతోష్ ఇవి నువ్వు అదే అంటావు. వీడియో గేమ్స్ ఉంటాయి కదా, వీడియో గేమ్స్ అంటే అట్లా కూడా కాదు. నార్మల్గా మనము యాప్ ఓపెన్ చేసుకుని డౌన్లోడ్ చేసి ఆడుకుంటాం చూడు, దాన్ని రికార్డింగ్ చేసి రికార్డింగ్ చేసేసి సిరీస్ డబ్బింగ్ చెప్తారన్నట్టు. దానికి ఎంత వ్యూస్ వస్తాయి తెలుసా? పెడితే ప్రాపర్గా అన్ని మనం కూడా చేసుకోవచ్చు. అంటే కొన్ని ఇయర్స్ పడుతుందిలే, ఇయర్స్ ఏం లేదు, స్కిల్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఆడు బయాసన్ యాదవ్ తెలుసా? మనం పోయేది వాళ్ళ విలేజ్ ముందే. ఇప్పుడు మహేష్ ఉన్నాడా? ఇప్పుడు మహేష్ వాళ్ళ రిలేషనే. వాడు 10th క్లాస్ ఫెయిల్, వాడిని ఇప్పుడు తింటున్నాడు ఊళ్ళో వాళ్ళు. వాడేందో బయటకు ఇట్లా తయారయ్యాడు. ఒకరోజు 1 నెల ఇన్కమ్ వాడేది ఈరోజు. అదృష్టం కావాలి, టాలెంట్ ఉండాలి. వీడియోస్ బరాబర్ చేయాల్సిందేనా? కంపల్సరీ చేయాల్సిందే. వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. లేని అదృష్టం బాగుండు పాత వీడియోలో మంచిగా ఉంటే రొటేషన్ చూసేవాళ్ళు ఉన్నారు అనుకో, నీకు 10 million సబ్స్క్రైబర్స్ ఉండని 3 నెలలు ఏ వీడియో అప్లోడ్ చేయలేవు అనుకో, దీనికి పడదు, ఇంకా ఛానల్ని తీసేస్తాడు. కంపల్సరీ ఎవ్రీ 3 months లోపు ఒక్కటన్నా అప్లోడ్ చేయాల్సింది. వ్యూవర్స్ వల్లనే, సబ్స్క్రైబర్స్ వల్ల వచ్చేది ఏంటంటే ప్రమోషన్స్. కానీ వాళ్ళకు ఈ వ్యూస్ కన్నా వచ్చేదానికన్నా రెవెన్యూ ప్రమోషన్కి చాలా ఎక్కువ వస్తుంది. వేరే కంట్రీ పోయినప్పుడు ఏమన్నా వారికి అడ్వాంటేజ్ ఉంటుందా? నేను యూట్యూబర్ అని ఉండదు, ఏముండదు. కాకపోతేనంటే వాళ్ళ ఒక యూనిటీ ఉంది. ఏంటంటే వీడు వెరిఫై చేసుకోవాలి, నేను ఒక ట్రావెలర్ని అని చేసుకుంటానంటే అక్కడికి పోయిన తర్వాత ఫుడ్కు బెడ్ ఫ్రీ ఉంటుంది. వీడు ఆ కమ్యూనిటీలో ఉండి ముందే సెర్చ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హైదరాబాద్కి పోతున్నా అంటే హైదరాబాద్లో ఆ ప్లేస్ ఎక్కడ ఉందని దాంట్లో సెర్చ్ చేసుకుంటే దొరుకుతుంది అన్నట్టు.
టెంపుల్స్ పోతున్నావురా, ఆర్య భవనం, వైశాల భవనాలు ఉంటాయి చూసిన అట్లా నట్టు ఇళ్ళతోటి. దానికి ఎంత కాస్ట్లీ ఉన్నా సరే వీళ్ళు ఛార్జెస్ చేయరు. కానీ అది కూడా వెరిఫై చేసుకోవాలి. ఓకే, నేను ఇట్లా ట్రావెలర్ని, నేను ఇంత ఉంది నాకు సబ్స్క్రైబర్స్. మొత్తం ఇప్పుడు అది అట్లా ఉండదు. ఫస్ట్ 4000 hours అవ్వాలి ఎలిజిబిలిటీ కావాలంటే. మన వీడియోని అంతసేపు కూడా చూస్తారు అబ్బా, 2-3 నిమిషాలు చూసి పని చేస్తారు. లేదా తిప్పు, గట్టిగా తిప్పు, అక్కడికి తిరుగుతుంది. వెయిట్ రోడ్లు బాగాలేదు. ఫస్ట్ లూజింగ్ అడ్డం వచ్చిన పర్లేదు. ఇంకా గంట పడుతుందారా? ఇంకా 1 hour పడుతుందా? స్టార్ట్ అయ్యి 40 నిమిషాలు అవుతుంది. మెల్ల అవుతుంటాడు, వాని పక్కన ఇంకో మెల్ల లారీడు ఉంటాడు. రోడంతా బ్లాక్ చేస్తాడు. లక్కారం ఆదివారం వస్తురా చౌటుపల్లికి? ఆదివారం సండే వస్తున్నారా నువ్వు తాగడానికి? నిన్న అంటున్నారా? ఎందుకు వస్తావే? రవిగడ్ అనగా ఆడు ఏం మాట్లాడదాం మనకి ఆడు ఇక్కడికి అంటాడు తాగ. ఇంత దూరం ఎందుకు? మా సార్ నడతా ఎదురు కొత్తగూడెం అతలని కాదు, అక్కడే మా అదే అందోల్ మైసమ్మ కన్నా. నారాయణ వస్తుండే మీరు అప్పుడు తాగేసి చుట్టుకోలే కదా ఇదే చోటు. లొకేషన్ పెట్టి మరి ముందు కొత్త బెస్ట్. ఇక్కడ నుంచి మన లెఫ్ట్ వెళ్ళాలా? వెళ్ళి యూటర్న్ కూడా ఉండదు, చాలా లాంగ్ ఉంటుంది. అందుకే ఫస్ట్ చూడరా. అరే నేను లక్కారం అన్నా కదా అప్పుడే. చౌటుప్పలు చెప్పి లక్కారం నాకేం తెలుసురా? దాని ముందు లక్కారం బ్రిడ్జ్ దిగిన తర్వాత చౌటుప్పలు ముందు ఇస్తాడు, తర్వాత ఇస్తాడు. ఆ ఊరుంది కదా ఇదే అక్కడ
వలిగొండ అయితే ఇదేరా ఇదే వలిగొండ రూట్